ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా ఆలోచించి అనేక మందిని ఆలోచింపచేయడానికి చేరువచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థనతో మనం ఈరోజు ఈ మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, మరి ఒక దినమును మీరు మా యొక్క జీవితంలో అనుగ్రహించి గొప్పగా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని మేమందరము కూడా తండ్రి కలిసి ఆలోచిస్తూ అనేక మందిని ఆలోచింపు చేయడానికి మీరు ఇస్తున్నటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇంకా ఎవరైతే మా మధ్యకు రానున్నారో వారు సకాలంలో త్వరగా రావడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క లేఖనం ఏమి చెప్పుచున్నది అని మేమందరము కూడా ఆలోచించడం ద్వారా తండ్రి ఒక్కటే విశ్వాసమును మేమందరము కూడా కలిగి ఆ యొక్క విశ్వాసం ముందు స్థిరులను కదలని వారుగా ఉండడానికి తండ్రి, మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన క్రీస్తు వైపు మాత్రమే మేమందరము కూడా చూచి మా ముందున్నటువంటి ఈ యొక్క పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతూ మీ యొద్దకు చేరేటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ మాతో పాటు అనేక మందికి దయచేయమని ఈ యొక్క ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సంధ్య ఒక కీర్తన పాడతావా? పాట. అందరికీ వందనాలండి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలో దాచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలో తుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. కీర్తన పాడినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి స్వామి గారు రెండవ కీర్తనగా పాడి మనకు వినిపిస్తారు. తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామంలో వందనాలు. అలాగే దావకర్ణ గారికి సేవకులకు వందనాలు. ఆన్లైన్ వాళ్ళందరికీ వందనాలు. ఫలములు నాశించిన పరలోక తండ్రి అని పాట పాడి దేవునికి మహిమగా అందరూ పాడదాము. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు, ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు, అన్యజనులలో నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు, అన్యజనులలో నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు,
తన శ్వాసముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. తన శ్వాసముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలమును నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. వెదికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? వెదికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండున. మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండున. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. వందనాలు. చక్కటి కీర్తనలు పాడి వినిపించినటువంటి సంధ్య అలాగే స్వామి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగము వాక్య పట్టణంలో భాగంగా మనం ఆదికాండం 13వ అధ్యాయం చదువుకుందాము. సహోదరులు రెడ్డి గారు 13వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు చదువుతారు. తర్వాత 10వ వచనం నుండి 18వ వచనం వరకు సంధ్య చదువుతుంది. దేవుని నామానికి వందనాలండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటన చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను.
ఆ కాలమందు కనానీయులు, పెరెజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనుక నాకును, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కొ కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా! దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, సంధ్య చదువం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో, నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. వాక్యపట్నమును చదివి వినిపించినటువంటి సహోదరుడు అలాగే సహోదరికి వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రభుదాస్ గారు క్లుప్తంగా ఈ యొక్క 13వ అధ్యాయం గురించి వివరించి చెప్తారు. దావకన్న గారు ఇంకా రాలేదు. స్పీకర్ ఆన్ చేయలేదు ప్రభుదాస్ అన్నయ్య. దేవకన్న గారు ఈరోజు రావట్లేదని మెసేజ్ పెట్టారు రాత్రి 11 గంటలకు అట్లా. ఓకే. ప్రభుదాస్ చెప్పు. ఈ 13వ అధ్యాయం గురించి క్లుప్తంగా వివరించి చెప్పండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పదమూడో అధ్యాయం తమ్ముడు. అవునవును. ఇప్పుడు చదివింది అదే కానీ. అవునవును. దేవుడు అబ్రహాము గారికి తోడుగా ఉండి అబ్రహాము గారిని నడిపిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాం గారు 12వ అధ్యాయంలో ఆయన దేవుడు బహుగా దీవించడం ద్వారా
ఆయన ఆస్తి కలిగి ఉండటం బట్టి అబ్రహాం గారు వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడని, తర్వాత బేతేలు వరకు అనగా బేతేలుకునకును హాయికి మధ్య తన గుడారం మొదట ఉన్న స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరి అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాము గారితో కూడా వెళ్ళిన లోతునకు కూడా విస్తారంగా పశువులు కలిగి ఉండటం, తర్వాత అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు, లోతు యొక్క పశువుల కాపర్లకు కలహం పుట్టడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ సంగతి పశువుల కాపర్లు వచ్చి అబ్రహాం గారికి చెప్పినప్పుడు అబ్రహాం గారు ఎంతో సమాధానంగా, మనం బంధువులం, మన మధ్య గొడవలు ఉండకూడదు, కలహం ఉండకూడదు అని ఆయనే తాను తగ్గించుకొని లోతుతో నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు తీసుకో, అటువైపు నువ్వు వెళ్ళు అని చెప్పడం. లోతు మరి దూరం నుండి చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాకముందు చాలా సస్యశ్యామలంగా అద్భుతంగా లోతు కనిపించినప్పుడు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి అట్లు వారు ఒకరికొకరు వేరైపోవటం జరిగింది. ఇక్కడ మనం అబ్రహాం గారి యొక్క మనస్సును మనం గమనించాలి. ఎందుకంటే మనకి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితం ప్రాముఖ్యం కానీ ఈ లోకంలో ఉన్నటువంటివి ప్రాముఖ్యం కాదు. దేని కొరకు దేనిని వదిలిపెట్టుకోవాలో ఒక క్రైస్తవుడికి లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి తెలిసి ఉండాలి. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. ఆ తర్వాత అబ్రహాం గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని గురించి, ఆయన సంతానాన్ని గురించి దేవుడు మరలా చెప్పడం, అప్పుడు అబ్రహాం గారు తన గుడారంను తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టింది. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో ఒకటి అబ్రహాం గారు దేవుడు బహుగా ఆశీర్వదించడం, తర్వాత అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినా దేవునికి లోబడి బలిపీఠం కట్టి అలా తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసి భయభక్తులు కలిగి జీవించడం, ఇది మాత్రం ఆయన విడిచిపెట్టడం లేదు. అంతేకాదు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి జీవితాన్ని తన క్రియల్లో కూడా చూపించాడు. కలహాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను క్రైస్తవుడను, నేను దేవుని కుమారుణ్ణి, నేను సమాధానపరచాలి, నేను ఏ అన్యాయం చేయకూడదు, ఎలాంటి తప్పిదమైన మాటలు మాట్లాడకూడదు, నేను లోకం నుండి వేరైపోయాను, నా పౌరస్థితి పరలోకంలో ఉంది అనేటువంటి దానిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని దృష్టిలో ఉంచుకోవాలండి. ఎందుకంటే అబ్రహాము గారు
అక్కడ గొడవ వచ్చినప్పుడు, కలహం వచ్చినప్పుడు ఆయన మనం ఎబ్రిల్ రాసిన పత్రికలో చూస్తాం. ఆయన భూమి మీద పరదేశిగాను, నేను యాత్రికుడును, పరదేశిని, నా పౌరస్థితి ఇక్కడ లేదు, నేను పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అనేటువంటి ఆ మనసు, ఆ ఉద్దేశం, ఆ విశ్వాసం అబ్రహాం గారిలో ఉంది. కాబట్టి ఆయన అలాగా చేయటం జరిగింది. మనం కూడా అబ్రహాం గారి యొక్క మనసును కలిగి విశ్వాసంతో మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా ఆశించకుండా, ఒకవేళ అంతగా కలహం కలుగుతుందంటే దాన్ని విడిచిపెట్టి క్రైస్తవత్వాన్ని, అలాగే సత్యాన్ని మనం నమ్ముకొని జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇందులో మనం నేర్చుకోవచ్చు. అందరికీ వందనాలండి. వందనాలు అన్నయ్య. ఇప్పటి వరకు చక్కగా 13వ అధ్యాయాన్ని సంక్షిప్తంగా వివరించినటువంటి సహోదరులు ప్రభుదాస్ గారికి వందనాలు. ఈరోజు దేవకరణ్ గారు రావట్లేదు కాబట్టి సహోదరులు సుధాకర్ గారు మనకు వాక్యమును వినిపిస్తారు. వాక్య విషయమై ఈ సహాయం కొరకు ప్రభుదాస్ అన్నయ్య మీరే ప్రార్థన చేయండి. అలాగే పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా నాయన, ఉదయకాల సమయం మందు మీ ఘనమైన నామం నాకు వేవేల కొలది కృతజ్ఞతాస్తుతులు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో ఈ ఆన్లైన్ క్లాసులో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. ఎంతో ఆసక్తితో ఉదయకాలంలోనే మేము స్తుతించి మహింపరిచి మీ వాక్యాన్ని ధ్యానించుకొనడానికి వేగిరపడి నాయన మీ సన్నిధిలో ఉన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని బహుగా దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకొంచున్నాం. అలాగే ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి సహోదరులు సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకునండి. యవనస్తుడు, ఎంతో ఆసక్తిగా మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తిని చూపిస్తూ తను భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి సహోదరుడు. మీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి. దేవకర్ణ గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎందు నిమిత్తం రాలేకపోయారు, మాకు తెలియదు నాయన. మీ కుమారుడు మరొకసారి వచ్చి మాకు వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేయండి. ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించండి. దీన్ని నిర్వహించున్నటువంటి సోదరులు రవికుమార్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము చక్కగా వినిన వాక్య ప్రకారం జీవించినట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అన్నయ్య. ఇప్పుడు మన మధ్యలో సహోదరులు సుధాకర్ గారు ఉన్నారు. వారు వచ్చి 1/2 అవర్ లేదంటే 40 నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించాలని కోరుకుంటున్నాము. వందనాలండి సుధాకర్ గారు. వందనాలు బ్రదర్. ఆన్లైన్ క్లాస్లోకి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన రక్షకుడును విమోచకుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. బ్రదర్ గారు మీరు మాట్లాడుతున్నారు, మీ వాయిస్ వినపట్టలేదు. వినపడుతుందండి? అప్పుడు వినపడుతుంది. ఆ ఫోన్ స్పీకర్ యూజ్ చేయండి మీరు, బ్లూటూత్ కాకుండా. మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఫోన్ స్పీకర్ మాత్రం. స్పీకర్లోనే పెట్టి మాట్లాడుతున్నాను. ఓకే 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 అది ఆఫ్ అయిపోతుంది. ఓకే. యేసు ప్రభు తన బోధలో ఆత్మను చంపువారి దేహం చంపువారికి కాకుండా ఆత్మను చంపేవారికి భయపడాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు అనమాట. మనము ఈ లోకంలో అనేక మంది వ్యక్తులకు భయపడతా ఉంటాము. ఉదాహరణకు పోలీసులు అయితేనేమి, లేదంటే అధికారులు అయితేనేమి,
లేదంటే ఇంకా మనకంటే బలవంతులైనటువంటి వ్యక్తులకి భయపడుతూ ఉంటాం అన్నమాట. కానీ ఆత్మీయులమైనటువంటి మనము దేవునికే భయపడాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలా మనిషి ముఖ్యంగా 2 భాగాలుగా ఉంటాడు. అవునా? ఏమేంటి ఆ భాగాలంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. మన్నైనది మంటికే చేరుతుంది. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరుతుందని చెప్పేసి అంటాడు. అదేవిధంగా కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనాలలో మనం చూసినట్లయితే మా మా బాహ్య పురుషుడు దినదినమును కృషించిపోతున్నా గాని ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏమని చెప్తాడు? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని చేసి జీవాయువును ఊదగా నరుడు జీవాత్ముడై అయ్యాడు. అంటే మనిషి ఇక్కడ ముఖ్యంగా 2 భాగాలుగా ఉన్నాడు. ఏమేంటండి? 1 శరీరము, 2 ఆత్మ. శరీరాన్ని మన్నుతో పోల్చాడు, బాహ్య పురుషుడు అని చెప్పేసి పోల్చాడు. జీవుడని మన్నుతో పోల్చాడు, బాహ్య పురుషుడితో పోల్చాడు. కానీ ఆత్మని అంతర్య పురుషుడితోటి పోల్చాడు. మనల్ని జీవింపజేస్తుంది ఏంటయ్యా అంటే ఆత్మే. కానీ మనము నేనంటే శరీరం అని చెప్పేసి చాలామంది బ్రతుకుతూ ఉంటారు. నేనంటే ఆత్మ అన్న సంగతి వాళ్ళు గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటారన్నమాట. నేనంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేనంటే ఆత్మ అన్న సంగతి ప్రతి ఒక్క మనిషి గుర్తెరిగి వారి యొక్క ఇంటిని చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, మనం మనుషులకు కాకుండా ఆత్మని మన దేహాన్ని నరకంలో నశింపజేసేటువంటి వ్యక్తికి అంటే దేవునికి మిక్కిలి భయపడాలి. మనుషులకి భయపడే వారి జీవితాలు ఎలా ఉంటాయి? దేవునికి భయపడేటువంటి వ్యక్తుల జీవితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 71-74 వచనాలు. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 71-74 వచనాలు. ప్రభుదర్శన మీరు చదవండి వెంటనే. పేతురు గారు కనబడతారు అక్కడ మనకి. మత్తయి సువార్త 26:76 అండి. 71-74 వచనాలు. నేనే చదువుతున్నానండి. అతడు నడవ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నటువంటి వారు పేతురు వద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నట్టు ఒట్టు పెట్టుకున్నట్టు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఇది మనందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. యేసు ప్రభువుని సిలువ వేసేటువంటి సందర్భంలో పేతురు గారు ఆయన్ని ఫాలో అవుతూ సభ యొద్దకి వెళ్ళే ముందు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రజలందరూ నువ్వు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఉన్న వ్యక్తివే అని చెప్పేసి అందరూ పేతురును గుర్తుపట్టారు. కానీ పేతురు ప్రజలకు భయపడి ఏం చేశాడు? నేను ఆ వ్యక్తిని కాదు అని చెప్పేసి ఒట్టు పెట్టుకోవడం, శపించుకోవడం అనేది మొదలుపెట్టాడు అన్నమాట. అవునా? అంటే మనము మనుషులకు భయపడితే ఈ విధంగా మన జీవితం అనేది ఉంటుందన్నమాట. అదేంటండి మీరు అలాగంటారు? పేతురు ఎంతో ధైర్యవంతుడైతే
అతడు యేసు ప్రభువుని పట్టుకొని వెళ్ళేటప్పుడు కత్తి తీసుకొని ఒక వ్యక్తిని కూడా నరికాడు. అంత ధైర్యం అంటే మీరు పేతురుని ఎలా పిరికివాడని చెప్పేసి మీరు అంటారని చెప్పేసి అంటారా? ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాక్కుందునా అని పేతురుతో అనెను. చాలండి. పేతురు ఏం చేశాడండి? ఎవరిని నరికాడు? దాసుని నరికాడు. దాసుడు అంటే ఏం చేస్తాడు? కొట్టినా తిట్టినా పడుండేటువంటి వ్యక్తిని నరికాడు. నిజంగా పేతురికి ధైర్యం అంటే ఎవరిని నరకాలి? యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులను నరకాలి. కానీ మనం కొడితే ఎదురు ఏమీ చేయలేనటువంటి వ్యక్తిని అంటే ఒక దాసుని అంటే ఒక పనివాడిని కొట్టాడనమాట. ఒక పనివాడిని చెవిని నరికి నేను చాలా ధైర్యవంతుని అని చెప్పేసి అనుకుని పని చేశాడు. కానీ పేతురు గారు నిజంగా పిరికివారే, తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. మనుషులకి భయపడితే మన జీవితం అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకో వ్యక్తిని మనం చూద్దాము. నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం. దయచేసి ఎవరైనా సహాయం చేయాలి చదువుటకి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ చాలు చాలు. ప్రజలను మోషే దేవుడు మోషేకి దర్శనం ఇచ్చాడు. మండుచున్నటువంటి పొదలో దర్శనం ఇచ్చేసి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మోషే, నేను ఇశ్రాయేలీయుల్ని ఫరో యొద్ద నుంచి విడిపించాలనుకుంటున్నాను. వారి ప్రార్థనలు నాకు వినబడ్డాయి. నేను వారిని విడిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి నీవు నా పక్షంగా ఫరో యొద్దకు పొమ్మంటుంటే మోషే భయపడుతున్నాడు. ఎందుకని? ఆల్రెడీ ఐగుప్తులో ఒక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టేసి ఫరో దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి ఫరో రాజు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఐగుప్తుకి తిరిగి వెళ్ళమంటున్నాడు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడకుండా మనుషులకు భయపడి సాకులు చెప్తున్నాడు. ఏమంటున్నాడు మొదటి సాకుగా? అయ్యా, నేను అంతటి వాడినయ్యా, నన్ను పంపిస్తున్నావు అని చెప్పేసి మొదటి సాకు చెప్పాడు. అవునా? నిర్గమాకాండం 4వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ ఇంకో సాకు చెప్తాడు. ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు చాలు ఆయన brother. నేల రెండో సాకి అని చెప్తున్నాడు. వారు నా మాట నమ్మరు, నా మాట వినరు, నన్ను నమ్మరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని చెప్పేసి ఇశ్రాయేలీయులు చెప్తారు. వాళ్ళు నిజంగా నా మాట వినరు అని చెప్పేసి రెండో సారి చెప్తున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనం కూడా మనం ఒకసారి చదివితే, అప్పుడు మోషే ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండినైనను నేను మాట నేర్పరని కాను, నోటి మాంద్యము గల నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, మూడో సాకి ఏం చెప్తున్నాడు? నేను నాలుక మాంద్యం కలిగినటువంటి వ్యక్తిని, నాకు నత్తుందయ్యా, నేను ఫరో రాజు ముందు ధైర్యంగా మాట్లాడలేనటువంటి వ్యక్తిని అని చెప్పేసి సాకులు చెప్తున్నాడు. నాలుగో సాకు కూడా చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందుకతడు, అయ్యో ప్రభువా,
నీవు పంపదలసిన వాడినే పంపమనగా అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఎంతకెంత అభయం ఇస్తున్నా గానీ, సర్వశక్తుడైనటువంటి దేవుడిని నేనున్నానయ్యా, నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకొని రమ్మని చెప్పేసి దేవుడే మోషేకి అభయం ఇస్తంటే, కానీ మోషే ఏం చేస్తున్నాడు? భయపడి, అయ్యో ప్రభువా! ఎందుకు నాకు ఈ తలనొప్పి? నువ్వెవరినైతే పంపిస్తావో, నువ్వెవరిని పంపాలనుకుంటున్నావో వాళ్ళనే పంపించమని చెప్పేసి అంటున్నాడు. మొదటేమో సాగజెప్పాడు. నేను అంతటి వాడినని చెప్పేసి సాగజెప్పాడు. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అని చెప్పేసి అన్నప్పుడు కొన్ని సూచక్రియలు చేపిచ్చి వాళ్ళని నమ్మిస్తానయ్యా అని చెప్పేసి చెప్పాడు. మూడవ సాకేమన్నాడు? నేను నా నోరు నేను నత్తిగలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని అని చెప్పేసి చెప్పినప్పుడు, అహరోనుని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి, అంటే మోషే ఏదో ఒక సాకు చెప్తున్నాడు. దేవుడు దానికి సొల్యూషన్ చెప్తున్నాడు. కానీ చివరగా మోషే ఏమంటున్నాడు? ఇంకా ఏ సాకులు దొరకక, అయ్యో ప్రభువా! నువ్వెవరినైతే పంపించదలిచావో వాళ్ళనే పంపించడం అని చెప్పేసి మోషే చెప్తున్నాడనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేందంటే, మన జీవితాలనేవి దేవునికి కాకుండగా మనుషులకు భయపడితే ఈ విధంగానే ఉంటుంది. పేతురు ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. మోషే ఏం చేశాడు? సాకులు చెప్తున్నాడు. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరైనా దయచేసి చదివి వినిపించవాలి. యెహోవాకు అమితేయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన యోనా గారు. యోనా గురించి మనందరికీ పరిచయం అవసరం లేదు. దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణస్థుల యొక్క దోషము లేదా వారి పాపం అనేది భయంకరంగా ఉంది. నువ్వు వారికెళ్ళి మీ జీవితాలను మార్చుకోకపోతే మీకు దుర్గతి పడుతుందని చెప్పేసి నినివే పట్టణానికెళ్ళి యోనాని యోనాని ప్రకటించమని చెప్పేసి చెప్పాడనమాట. అవునా? అప్పుడు యోనా ఏం చేయాలి? దేవునికి భయపడి వెళ్ళి ఆ పట్టణానికి దేవుడు చెప్పమన్నటువంటి మాటలనేవి ప్రకటించాలి. కానీ యోనా ఏం చేశాడు? మనుషులకు భయపడ్డాడు. మనుషులకు భయపడి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని చెప్పేసి ఆహ్, యొప్పేకెళ్ళకుండా యొప్పేకు పో యొప్ యొప్పేకి పోయి తర్షీషుకి వెళ్ళేటువంటి ఒక ఓడను ఎక్కాడు. అవునా? కానీ ఇక్కడ యోనా ఆయన శరీరులకు అంటే మనుషులకు భయపడ్డాడు. కానీ ఈ భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవునికి యోనా భయపడలేదు. ఎందుకంటే యోనా దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల దేవుడు ఉంటాడన్న సంగతి యోనా మర్చిపోయాడు. నేను దేవుని మాట విడిచిపెట్టి దేవునికి దూరంగా పారిపోతున్నాను అనుకున్నాడు. కానీ భూమి, ఆకాశం అనేది ఆయన చేతి పనులన్న సంగతి యోనా మర్చిపోయాడు. సరే. దేవునికి భయపడకుండగా మనుషులకు భయపడినటువంటి మరొక వ్యక్తిని మనం చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 12-13 వచనాలు. చదవాలి ఎవరైనా సహోదరులు. ఆదికాండము 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. ఇక్కడ అబ్రహాం గారు ఐగుప్తుకెళ్ళారు. ఐగుప్తుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ?
అంటే శారా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఐగుప్తీయులు శారాని బట్టి అబ్రహాం చంపేస్తారేమో అన్న భయంతోటి ఏం చెప్పమంటున్నాడు శారాని, నువ్వు నా సహోదరివి అని చెప్పేసి అబద్ధం చెప్పమని చెప్పేసి అబ్రహాము ఐగుప్తీయులకు భయపడడం వల్ల శారాని సహోదరి అని చెప్పి చెప్పమంటున్నాడు. కానీ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడన్న సంగతి, దేవుడు అబ్రహాముకి తోడై ఉంటాడన్న సంగతి మర్చిపోయి ఉంటే ఇలా చేసేవాడు కాదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సరే, వీరందరూ ఇలాగ ఉన్నారు. అంటే దేవునికి భయపడకపోవడం వల్ల పేతురు గారు ఏం చేశారంటే అబద్ధాలు చెప్పాడు. పేతురు గారు అయితేనేమి, అబ్రహాం అయితేనేమి అబద్ధాలు చెప్పారు. మోషే ఏం చేశాడు? సాకులు చెప్పాడు. యోనా ఏం చేశాడు? దేవుని ఆజ్ఞని నెరవేర్చకుండా వేరొక పట్టణానికి తర్షీషుకు పారిపోవడానికి ప్లాన్ చేశాడు. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11-13 వచనాలు చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-13 వచనాలు. దయచేసి చదవండి ఎవరైనా. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలో మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. ఇక్కడ మనకి గిద్యోను కనబడుతున్నాడు. గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులకు భయపడి ఈయన ఏం చేస్తున్నాడంటే గానుగ చాటును దాక్కొని గోధుమలు, అంటే ఆయన పంట కళ్ళాన్ని చేసుకుంటున్నాడు అనమాట. ఏమంటారు, మనం కుప్పలు అంటాం కదా, ధాన్యాన్ని సమకూర్చుకునేటువంటి పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తుండంటే ఈయన ఏం చేస్తున్నాడు? దానికి ఆయన మాటలకు లోపడకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే ఎదురు ప్రశ్నిస్తున్నాడు అనమాట. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎట్లా సంభవించింది? మిద్యానీయులు వచ్చేసి మా పంట పొలాలన్నింటినీ సర్వనాశనం చేసి వారు మాకున్నదంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సమాధానం చెప్పడం అయితేనేమి అని సమాధానం చెప్తా ఈయన ఏం చేశాడంటే దేవుణ్ణి పరీక్షించాడండి. ఎట్లాగో చూద్దాము. ఏం చేశాడంటే, సరే నువ్వు నిజంగా దేవుడే నిన్ను పంపిస్తే నేను ఒక అర్పణని తీసుకొని వస్తాను, అది అర్పించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేసి దేవుని యొక్క దూతని అక్కడే ఉండి ఆయన అర్పణ అర్పించేంత వరకు అక్కడే ఉండమని చెప్పేసి వెళ్ళిపోతాడు. అది మొదటిసారి పరీక్షిస్తాడు. తర్వాత రెండోసారి ఎలా పరిశోధిస్తాడంటే 6వ అధ్యాయము 36-39 వచనాలు ఒకసారి చదువుదాము. కొన్ని సూచక్రియలు అడుగుతాడు. చదువుతారు ఎవరైనా? 6వ అధ్యాయము 36 నుంచి అప్పుడు 39 గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలుని రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళెమును గుర్రబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా నా గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అలాగున జరిగాను. ప్రొద్దుట లేచి ఆ బొచ్చును నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే
ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీదన మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రం పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగునే చేశాను. నేల అంతటి మీద మంచు పడెను. ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. ఇక్కడ దేవుడు ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి శోధిస్తున్నాడనమాట. సూచక్రియలు అడుగుతున్నాడు. నువ్వు నిజంగా నాకు ప్రత్యక్షమైతే ఇలాగ చేయి, అలాగ చేయమని చెప్పేసి మొదట ఏం చేశాడు? నేను అర్పణ అర్పించేంత వరకు నువ్వు వేచి ఉండమని చెప్పేసి సెలవిచ్చాడు. తర్వాత రెండోసారి, మూడోసారి ఏం చేశాడంటే కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచాడనమాట. కేవలం దాని మీద మాత్రమే మంచు పడితే నేను నమ్ముతాను. ఆ గొర్రెబొచ్చు మీద మంచు పడితేనే నీవు నాకు నిజంగా విజయం అంటే మిద్యానీయులతో మీద విజయం దయచేస్తావని చెప్పేసి నేను నమ్ముతాను అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఆ రోజు అలాగే చేశాడనమాట. తర్వాత అంతటితోటి నమ్మకుండగా మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు? లేదు లేదు అలా కాదు. ఈసారి గుర్రబొచ్చు మీద కాకుండగా ఆ పక్కన నేల మీద మాత్రమే మంచు కుర్చి ఈ గొర్రెబొచ్చు మీద మంచనేది కురవకుండా ఉంటే అప్పుడు నేను నమ్ముతానని చెప్పేసి అన్నాడనమాట. దేవుడు రెండోసారి కూడా ఆ విధంగానే చేశాడు. అంటే దేవుడు మనము దేవుణ్ణి పరిశోధించే విధంగా ఉండకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి దేవునికి భయపడకుండగా మనుషులకు భయపడే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అబద్ధాలు చెప్తా ఉంటారు. ఇంకా సాకులు చెప్తా ఉంటారు. దేవుని ఆజ్ఞకి లోబడకుండగా దేవుని నుంచి దూరంగా పారిపోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. లేదా గిద్యోను అడిగినట్టు దేవుణ్ణి సూచనలు చూపించమని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇట్లా కాకుండా ఆత్మను, దేహాన్ని నశింపజేసేటువంటి దేవునికి భయపడే వారి జీవితాలు ఎలాగ ఉంటాయి అనేవి మనం ఒకసారి చదువుదామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15-18 వచనాలు. దయచేసి చదవాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15-18 వచనాలు. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను వీణ సంఫోనియను విపంచకను సకల విధములుగా వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు యందును గూర్చిన నీకును ప్రత్యుత్తరమియ్యవలెనని చింతన మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు దేవునికి భయపడ్డారండి. అవునా? దేవునికి భయపడడం వల్లే నెబుకద్నెజరు సృష్టించినటువంటి ప్రతిమకు వారు ఎంత మాత్రమూ నమస్కారం చేయడానికి ఒప్పుకోలేదు. నెబుకద్నెజరు అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగలే దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తున్నప్పుడు వారు ఏమని సమాధానం ఇస్తున్నారు? నెబుకద్నెజరు మేము సేవించుతున్నటువంటి దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అయినా ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా కానీ మేము నీ దేవతను మాత్రం సేవించము, పూజించము, సాగిలపడము అని చెప్పేసి ఒక రాజుకి ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా వారు సమాధానం చెప్పగలుగుతారండి. అవునా? అంటే వీరేం చేశారంటే దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడినటువంటి వ్యక్తులు మనుషులు రాజులే ఉండని, అధికారులే ఉండని, ఎవరైనా ఉండని, కానీ వారికి భయపడకుండా మొదటిగా ఎవరికి భయపడాలి? అధికారులకి, ప్రధానులకి, అధికారులకు కూడా మనం భయపడాలి. కానీ వారికంటే ఎక్కువగా ముందు దేవునికి భయపడాలి. ఇలా భయపడడం వల్ల దేవుడు వాళ్ళని ఏ విధంగా తప్పించాడో చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26-27 వచనాలు మన అందరికీ తెలిసిందే. అంతటి నెబుకద్నెజరు వేడిమి గల
వేడిమి కలిగి మండుచున్నటువంటి అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నకు గోయనలవారులారా, మహోన్నతుడగు దేవుని సేవకు లారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా షడ్రకు మేషకు అబేద్నకు అగ్నిలో నుండి బయటకు వచ్చింది. అవునా? ఇంకా మనం చదివితే ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేస్తాడండి నెబుకద్నెజరు. ఎక్కువగా అంటే 7 అంతలుగా ఎక్కువ మండేటట్లుగా దాన్ని చేసినప్పుడు ఆ 7 అంతలుగా మండేటట్టు చేసినటువంటి వారు చనిపోయారు గానీ, వీరికి మాత్రం ఏం కాదు. కారణం ఏంటి అంటే, వీరు కేవలం దేవుని యెడల భయము, భక్తి కలిగి జీవించడం వల్ల మాత్రమే. తరువాత రెండో వ్యక్తిని మనం ఉదాహరణగా చూస్తే అదే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనం. చదవాలండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. అవునండి. దానియేలు ఏం చేస్తున్నాడండి, రాజు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి రాజు శాసనం చేశాడు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు, యెరూషలేము దేవాలయం వైపు తిరిగి రోజుకు 3 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అవునా? మోకాల్లోనే 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర బీజేపీ గవర్నమెంట్ వస్తుందండి. బీజేపీ గవర్నమెంట్ ఇంకోసారి గెలిచి రాజ్యాంగాన్ని మార్చి, ఇదిగో నేను ఈ క్రైస్తవ మందిరాలన్నిటిని ముస్లింలందరినీ మందిరాలన్నిటిని నేను పడవేసి కేవలం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, మిగతా వాళ్ళందరినీ హింసిస్తాను అని చెప్పేసి అందరూ హిందూ మతంలోనికే మారాలని చెప్పేసి ఒక ఆజ్ఞ అనేది జారీ చేస్తే ఎంతమంది వారి యొక్క విశ్వాసం అందు నిలిచి ఉంటారండి? కాబట్టి అంతటి దానియేలు దేవునికి భయపడ్డాడు కాబట్టే ఆయన ఏం చేశాడు, రాజు శాసనం చేశాడన్న సంగతి తెలిసి కూడా ఏం చేశాడు, రాజుకు భయపడలేదు. ఈయన కూడా ఏం చేశాడంటే దేవునికి మాత్రమే భయపడి దేవునికి ప్రార్థించాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన్ని రాజు తీసుకెళ్ళి ఆయన సింహాల గృహలో వేసినప్పుడు దేవుడు ఆయన్ని ఆశ్చర్యకరంగా విడిపించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22 నుంచి 22 వచనాలు చదవండి ఒకసారి. అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్నటువంటి నీ దేవుడిని రక్షించగలనా అని అతన్ని అడిగాను. అందుకు రాజు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్నాను కనుక ఆయన దూతను పంపి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోట్లనేవి దేవుడు మూసేయించాడు. అవునా? దేవుని యెడల భయము, భక్తి కలిగి లేదా దేవుని దృష్టికి నిర్దోషముగా ఉంటే మనం మనుషులకు భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం ఉండదండి. సరే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇందాక పేతురు గారు ఏం చేశారు, మనుషులకు భయపడ్డాడు. పేతురు గారు మనుషులకు కాకుండా దేవునికి భయపడినప్పుడు ఆయన జీవితం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు ఒకసారి చదవాలి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. చాలండి. పేతురు గారు ఇక్కడ ఏం చేశాడంటే 3000 మందికి సువార్తను ప్రకటించాడండి. 3000 మందికి సువార్తను ప్రకటించడం అంటే
చిన్న విషయమేం కాదు. కానీ ఈయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఈయన మనుషులకు భయపడలేదు. 12 మంది శిష్యులున్నప్పుడు మరి పేతురు గారే ఎందుకని ముందుగా రియాక్ట్ అయ్యాడు? అవునా? అక్కడ ప్రధాన యాజకులందరూ ఉన్నారు. క్రీస్తు ప్రభువుని ఆల్రెడీ పట్టుకొని సిలువ వేసేసారు. అయినా గాని ఈయన మనుషులకు భయపడలేదు. ఒక సందర్భం చూద్దామండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 15-21 వచనాలు ఒకసారి చూద్దామండి. 15-21 వచనాలు చూస్తే పేతురు గారు ఏం చేస్తాడంటే, పేతురు యోహానులు ఒక శృంగారం అప్పుడు అనే దేవాలయం కాడికి వెళ్ళి నేను చెప్తాను బ్రదర్. శృంగారం అనే దేవాలయం వద్దకెళ్ళి కుంటివాడిని స్వస్థపరుస్తారు. అప్పుడు వీళ్ళు ప్రధానులందరూ, అధికారులందరూ ఆ కుంటివాడిని తీసుకొనొచ్చి ఎవరి నామంలో వీడిని స్వస్థపరిచావని చెప్పేసి అడిగినప్పుడు పేతురు ఏమని సమాధానం చేస్తాడంటే, క్రీస్తు ప్రభువు యొక్క నామంలోనే వాడిని స్వస్థపరిచామని చెప్పేసి చెప్తాడు. వీళ్ళేం చేస్తారంటే 15-21 వచనాలు చూస్తే జరిగిన దాని గురించి ఇక వీళ్ళు చేసేది ఏమీ లేకుండగా 21 వచనం చూడండి. ప్రజలందరూ జరిగిన దాని గురించి విని దేవుని మహింపరచుచుండరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధం ఏమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారన్నమాట. స్వస్థపరచుట అనే సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. తరువాత ఒక మాట అంటారండి. ఏమంటారంటే, నీవు ఇక క్రీస్తు ప్రభువుని గురించి ఎవ్వరికీ ప్రకటింపకూడదని చెప్పేసి చెప్పినప్పుడు పేతురు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మేము దేవునికి భయపడకుండగా మనుషులకు భయపడడం ఏమాత్రం ఈ ఈ ఎంత మాత్రము అంటే ఏమంటాడంటే, నేను మనుషులకు కాదయ్యా భయపడాల్సింది. 19వ వచనం అండి చూడండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాడనమాట. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? ముందు మనుషులకు భయపడినప్పుడు 3 సార్లు అబద్ధం చెప్పినటువంటి పేతురు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించకూడదయ్యా అని చెప్పేసి అంటే, దేవుని మాట వినడం కంటే మనుషుల మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము ఖచ్చితంగా చెప్తాము. మేము చెప్పకుండా ఉండమని చెప్పేసి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తున్నాడు. అంటే దేవునికి భయపడితే ఈ విధంగా ఉండిద్ది. ఇంకో సందర్భం చూద్దామండి. పేతురు గారు ఎంత ధైర్యంగా ఉన్నారో. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పొలియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలోని వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయములు సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలండి. ఇక్కడ రాజైన హేరోదు అంటే యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి హేరోదు కాదు. ఈయన 2వ హేరోదు అన్నమాట. ఆయన కుమారుడై ఉండొచ్చు. అయితే ఈ హేరోదు ఏం చేశాడు? యాకోబుని ఖడ్గంతో చంపించాడు. ఇది యూదులకి ఇష్టమైన కార్యం అని చెప్పేసి తెలుసుకొని ఏం చేశాడంటే పేతురు గారిని కూడా తీసుకొని వచ్చేసి చెరసాల్లో వేశాడు. కాకపోతే ఆయన్ని చంపుదాం అనుకున్న లోపు పస్కా పండుగ అడ్డం వచ్చేసిందనమాట. పండుగ దినాల్లో చంపడం ఎందుకులే అని చెప్పేసి ఆయనకి 4 చతుష్టయములు అంటే 4-14 56 మంది సైనికుల్ని కాపలా ఉంచేసి ఆయన్ని జైల్లో భద్రంగా ఉంచమన్నాడనమాట. ఇప్పుడు పేతురు పరిస్థితి ఏందండి? ఎలా ఉండేది చెప్పండి? ఇంతకుముందు మనుషులకు భయపడి 3 సార్లు అబద్ధం అన్నటువంటి పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. హేరోదు అతనికి వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఉండి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడండి పేతురు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తెల్లారితే పేతురును చంపేస్తాడన్న భయం పేతురుకు లేదు.
ఎందుకని? ఈయన మనుషులకు కాదు, దేవునికి భయపడుతున్నాడు. ఈయనకు అర్థమైంది దేవుని నమ్ముకున్న తర్వాత ఈ జీవితం అనేది మనం పరదేశికులము, యాత్రికులమైన సంగతి పేతురుకి అర్థమై ఉండిద్ది. లేదా నన్ను రక్షించగలిగేటువంటి వ్యక్తి దేవుడే. నేను దేవుని చిత్త ప్రకారమే జీవిస్తున్నాను. నా జీవితం ఏదైనా పర్లేదన్న ఏమైపోయినా పర్లేదు అని పేతురు గారు తెగించి ఉన్నాడు. అంటే ఈయన దేవునికి భయపడకుండగా మనుషులకు భయపడినప్పుడు ఈయన జీవితం ఎలా ఉంది? 3 సార్లు అబద్ధం అన్నటువంటి పేతురు, లేదా సైనికుడిని కాకుండా దాసుని చెవి నరికినటువంటి పేతురు గారు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రశాంతంగా సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. తెల్లారితే చస్తామన్న సంగతి తెలిసి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి ఉండిద్దంటారు? ఈ ధైర్యం కేవలం దేవుని నమ్ముకోవడం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే ఆ ధైర్యం అనేది అతనికి వచ్చి ఉండిద్ది. తర్వాత అబ్రహాం గారు కూడా అబద్ధం ఆడారు. అవునా? 14వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఈయన ఏం చేశాడు అంటే, లోతు చెరపట్టుకొని పోయినప్పుడు ఏం చేశాడంటే 318 మందితోటి 4 రాజులను గెలుస్తాడండి. అవునా? ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును చాలండి. అతని చాలు. అబ్రహాం గారు ఏం చేశాడు? 318 మంది తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆ రాజుల్ని, ఆ 4 రాజుల్ని, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదండి, 4 రాజులు. ఈ 4 రాజులు ఎక్కడ దాకా తరివాడంటే దాని మట్టుకు తరుముకుంటూ వెళ్ళిపోయాడు. ఈ 4 రాజులు ఎలాంటి వారు అని చెప్పేసి మొదటి 14వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఈ 4 రాజుల్ని 5 రాజులు ఓడించలేరండి. షినార్ రాజు అయినటువంటి అమ్రాపేలు, ఎల్లసర్ రాజు అయినటువంటి అర్యోకు, ఎలాం రాజు అయినటువంటి కదర్లయోగును, గోయి రాజు అయినటువంటి తిందాలు అనే వారిని 2వ వచనంలో ఉన్నటువంటి 5 రాజులు, సుధమ రాజు బెరతోను, గొమ్మర రాజు అయినటువంటి బిర్షాతోను, ఆద్మ రాజు అయిన షినాబుతోను, షమేరు, అంటే ఇక్కడ 5 రాజులు ఉంటారనమాట. ఈ 5 రాజులు కలిసి ఆ ముందున్నటువంటి 4 రాజులను ఓడించలేరు. కానీ అబ్రహాం ఏం చేశాడు? 318 మందిని తీసుకెళ్ళి తన కుమారుడైనటువంటి లోతుని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. ఇంత విశ్వాసం అనేది అబ్రహాంకి ఎలా వచ్చి ఉండిద్ది అంటారు? ఏం జరుగుండిద్ది అంటారు ఈ మధ్యలో? శారాని నీవు నా సహోదరువు అని చెప్పేసి ఐగుప్తులకు భయపడి నువ్వు నా సహోదరువు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ 12వ అధ్యాయం నుంచి 14వ వచనంలో ఏం జరుగుండిద్ది అంటారు? దేవుడు ఏం చేస్తాడంటే శారా విషయంలో ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు ఏం చేశాడంటే ఫరో ఇంటి వారిని మహావేదనలో అయితే యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రహాం ఏమనుకుంటాడు? ఇది శారాన్ని తీసుకెళ్ళగానే అబ్రహాం ఏమనుకుంటాడు? నాయన నీ మాటిని నేను వచ్చేసాను, రాగానే కరువు వచ్చింది, తర్వాత భార్యను చూస్తేనే ఫరో రాజు తీసుకెళ్ళాడు, ఏం నాయన నా జీవితం ఎట్లా చేసావని చెప్పేసి అబ్రహాము బాధపడి ఉండొచ్చు. కానీ తర్వాత దేవుడే జోక్యం కలుగు చేసుకొని శారాని విడిపించినప్పుడు, ఫరో రాజు నుంచి శారాన్ని విడిపించినప్పుడు అబ్రహాము ధైర్యం తెచ్చుకున్నాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది, దేవునికి భయపడడం అనేది నేర్చుకుని ఉండొచ్చు. అందుకే 14వ అధ్యాయం 14వ వచనంలో కాడికి వచ్చేసరికి 318 మందితో తీసుకెళ్ళి 4 రాజులను ఓడించాడు. ఇంకా అబ్రహాము ఇస్సాకుని బలియమని చెప్పేసి అనగానే భయపడ్డాడంటే అబ్రహాము ఆదికాండ 22వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే బలియమని చెప్పేసి అడిగినప్పుడు అబ్రహాము భయపడలేదండి. ఎందుకని? అబ్రహాం విశ్వాసం ఏంటో అప్పుడు దేవుని యెడల భయము భక్తి కలిగి అబ్రహాం యొక్క విశ్వాసం గురించి రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడతాడు. అబ్రహాం ఏమని నమ్ముతాడంటే అబ్రహాము దేవుడు మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే శక్తి ఉందని చెప్పేసి దేవునికి భయపడ్డాడని చెప్పేసి ఉంటుందండి అక్కడ వచనం. చదువుదాం ఉంటాయి ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవాలి.
తాను విశ్వసించి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను చేయువాడును. 17వ వచనం అండి. 4:17 బ్రదర్. అదే చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడని ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము మృతులను సజీవులుగా దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడని చెప్పేసి నమ్మాడండి. ఇప్పుడు దేవుడు ఇస్సాకుని దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధమైపోయాడు. దహన బలి అంటే ఏం చేశాడు? కత్తితో నరికిన తర్వాత ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని అగ్నితో కాల్చి బూడిద చేస్తారు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? ఇస్సాకు యొక్క శరీరం కాలిపోయినా సరే ఆ బూడిదలో నుంచి తిరిగి మృతుల్ని సజీవుడిగా చేస్తాడు. మృతులను సజీవుడిగా చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇస్సాకు యొక్క శరీరం లేకపోయినా కానీ ఉన్నట్టుగా పిలవడం వల్ల ఇస్సాకు జీవిస్తాడని దేవునికి భయపడ్డాడండి. దేవునికి భయపడడం వల్ల ఆ విశ్వాసం అనేది దేవుని యెడల విశ్వాసం ఉంచి దేవునికి భయపడ్డాడు కాబట్టి అతడు ఇస్సాకును బలివ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. బ్రదర్ టైం ఉందండి ఇంకా? అయిపోయింది. 10 నిమిషాలు బ్రదర్, కంప్లీట్ చేస్తాను. తర్వాత మోషే సాకులు చెప్పాడండి. కానీ తర్వాత మోషే ఎన్ని కార్యాలు చేశాడండి? నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాడండి. ఏమంటాడు? దేవుడు ఉచితంగా దేవుడు కలిగజేసే రక్షణను ఉచితంగా చూడమని చెప్పేసి సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాడు. అవునా? తర్వాత బండ నుంచి నీరు తెచ్చే కార్యక్రమం అయితేనేమి, ఆకాశం నుంచి మన్నా కురిపించే కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ మోషే దేవుని మాటకి విధేయత చూపించకుండా లేదా దేవునికి భయపడకుండా వెళ్ళకుండా ఉన్నట్లయితే ఈ కార్యాలన్నీ చూసేవాడు కాదండి మోషే. తర్వాత గిద్యోను కూడా ఏం చేశాడు? దేవుని పరిశోధించిన తర్వాత ఈయన 32,000 మందితోటి యుద్ధానికి వెళ్తాడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం మనం చదివితే మీకు ఈ విషయాలన్నీ తెలిసినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 7వ అధ్యాయం 3 నుంచి మనం చూసినట్లయితే 32,000 మందితోటి యుద్ధానికి వెళ్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వీరు చాలా ఎక్కువ మంది, ఎవరైతే నీళ్లు కుక్క గతికినట్టు గతుకుతూ ఉంటారో వాళ్ళందరూ పంపించేయమని చెప్పినప్పుడు 32,000 మంది నుంచి చివరికి 300 మంది మాత్రమే మిగులుతారండి. కానీ ఆ 300 మందితోటే దేవుడు ఆశ్చర్యకరంగా మిద్యానీయులు సముద్రం వరకు విస్తారమైనటువంటి లెక్క కలిగినటువంటి మిద్యానీయుల మీద దేవుడు గిద్యోనికి విజయాన్ని అందిస్తాడు. తర్వాత మనం స్టెఫెన్ గురించి చదవాలండి. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ఒకసారి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చదివితే స్టెఫెన్ ఏం చేస్తాడంటే అండి, ఆత్మజ్ఞానంతో ఆత్మ పొందుకొని తర్కిస్తాడు. కిలికీలతోటి అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యులు సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతో బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబెర్తేయుల్ దనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజంలో అలెగ్జాంద్రియు సమాజంలోను, కిలికియుండియు ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనును తర్కించిరి. గాని మాటల యందు అతడు అగపరచిన జ్ఞానము అతనిని ప్రేరేపించిన ఆత్మను వారిని ఎదిరింపలేకపోయానని చెప్పేసి చెప్పారు. ఇక్కడ స్టెఫెను ఎలాంటి వారితో తర్కించాడంటే మనకు అక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చండి. కిలికియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తేనండి. చెప్తారు ఎవరు? అపోస్తులుడు అయినటువంటి పౌలు గారండి. అప్పటికి ఆయన క్రైస్తవుడు అవ్వలేదు. కానీ ఈయన ధర్మశాస్త్రం మందు నిష్ట కలిగినటువంటి వ్యక్తి కాబట్టి
క్రైస్తవ్యం కాదు, ధర్మశాస్త్రం పక్షంగా వాదించడానికి కిలికియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారితో వాదించినా కానీ ఆయన ఆత్మను ఎదిరించలేకపోయాడు. కానీ ఇంకా ఏం చేశారు, ఆయన చేసేదేం లేక చంపడానికి ప్రయత్నించారు. చంపేశారు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54 వచనాల్లో చూస్తే మనుషులకు భయపడకుండా వారి యొక్క లోపాలని ధైర్యంగా ఎత్తి చూపుతాడండి స్టెఫెన్ చనిపోయే ముందు. చూడండి 7వ అధ్యాయము 51 వచనం. ముష్కర్లారా, వారి హృదయములను చెరుపు దేవుని వాక్యమును లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పితరులలో ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండడు చూసి ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారులు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచున్నా అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారండి, రాళ్ళు తీసుకొని కొట్టారు. అవునా? ఆయన ఏమంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోమని చెప్పేసి స్టెఫెన్ పలుకుతున్నప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టారు. స్టెఫెను తన మరణానికి కూడా భయపడలేదండి. కారణం ఏంటి? ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. అసలు అంతమంది ఉన్నటువంటి జనాన్ని ఎవరైనా ఈ మాటలు అనగలుగుతారండి? ముష్కర్లారా అనే పదాన్ని అసలు ఎవరైనా ముష్కర్లారా అంటే ఇలాంటి పదాలు ఉపయోగించాలంటే చాలా ధైర్యం ఉండాలండి. మనుషులకు భయపడేటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉండలేరు, కానీ దేవునికి భయపడేటువంటి వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు. తర్వాత అపోస్తులుడైనటువంటి పౌలు గారి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అపోస్తుల కార్యం గ్రంథం మొత్తం పౌలు గారి గురించే ఉంటుందన్నమాట. 3 సువార్త ప్రయాణాల్లో ఆయన ఎన్నో దెబ్బలు తింటాడు. అవసరమైతే దేవుడు అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారిని, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామాన్ని భరించడానికి ఇతన్ని నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు అని చెప్పేసి యేసు ప్రభు పౌలు గురించి సాక్ష్యం ఇస్తాడండి. ఈయన ఎలాంటి వారికి సువార్త ప్రకటించాడంటే చివరికి అపోస్తుల కార్యం గ్రంథం 24వ అధ్యాయం 24-25 వచనాల్లో యోధా గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్కి సువార్త ప్రకటిస్తాడండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో వచ్చినటువంటి ఫేస్త్ అనే ఆయనకి కూడా సువార్తను ప్రకటిస్తాడు. వీళ్ళందరూ ఎవరు? చాలా పెద్ద పెద్ద అధికారులు, గవర్నర్లు, యోధాకి సంబంధించినటువంటి గవర్నర్లు. అపోస్తల కార్యం గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాలు చెప్పినప్పుడు ఫేస్త్ కూడా సువార్తను ప్రకటిస్తాడు. కానీ ఫేస్త్ ఏం చేస్తాడు, ఇంకా పౌలు గారిని ఎక్కువ సార్లు పిలిపిస్తే ఆయన ఏమైనా డబ్బులు ఇస్తాడని చెప్పేసి మాటి మాటికి పిలిపించినా కానీ, పౌలు ఎన్నిసార్లు పిలిపించినా కానీ ఆయనకి సువార్తను ప్రకటించాడు, కానీ ఆయన మీద ఎప్పుడు కోపపడడం లాంటిది అనేది చేయలేదన్నమాట. ఆయన్ని దేవుని వాక్యంతో హెచ్చరించాడు. అదే విధంగా అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము చివరికి అగ్రిప్ప అనే రాజు కూడా సువార్త ప్రకటిస్తాడండి. చనిపోయే ముందుగా పౌలు గారు నీరో చక్రవర్తికి కూడా సువార్త ప్రకటిస్తాడండి. ఇది మనకి బైబిల్లో కనబడదు, కానీ చరిత్ర పుస్తకాలు అనేవి మనం చదువుకుంటే నీరో చక్రవర్తితో సువార్త ప్రకటిస్తాడు. ఈ అగ్రిప్ప రాజు దగ్గర ఫేస్త్ దగ్గర ఏమంటాడంటే, నిన్ను విడుదల చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తే పౌలు గారు ఏమంటాడంటే, నేను చెప్పుకోవాల్సింది ఏదో నేను రాజుగారి దగ్గరే చెప్తానని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తాడండి. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్తానని చెప్పేసి చెప్తాడు. కారణం ఏంటంటే రాజుకు కూడా సువార్త ప్రకటించాలి. ఈయన మరణానికి భయపడలేదు, కానీ రాజుకు కూడా నేను సువార్త ప్రకటించి ఆయన రక్షణ మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో పౌలు గారు ఏం చేశాడంటే దేవునికి భయపడి ఆయన మరణాన్ని కూడా లెక్క చేయలేదు. అందుకే పౌలు గారు అంటాడు, చావు అయితే లాభం అని చెప్పేసి. ఎందుకన్నాడు? బ్రతకటం అయితే క్రీస్తు కొరకే, చావు అయితే లాభం అని చెప్పేసి పౌలు గారు అంటాడు. సరే, దేవునికి మనం ఎందుకు భయపడాలి అసలు అనే మనం చూస్తే ఆదికాండం 1:27.
దేవుడే మనల్ని సృజించాడు కాబట్టి మనం దేవునికి భయపడాలండి. తర్వాత మత్తయి సువార్త 10:29-31 మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యమే. మనుషులు కేవలం శరీరాన్ని మాత్రమే హాని చేయగలుగుతారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? శరీరంతో పాటు ఆత్మను కూడా నాశనం చేస్తాడు నాశనం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మనం మనుషులకు కాకుండా దేవునికి భయపడాలి. దేవునికి భయపడి ఏం చేయాలి మనం అని చెప్పేసి అంటే ప్రసంగి గ్రంథము 12:13 దేవుని యెడల భయం కలిగి ఆయన కట్టడలు అనేవి మనం అనుసరించాలండి. సామెతలు 16:16 అంటాడు, దేవుని భయం వలన మనము చెడుతనం నుంచి తొలగిపోవాలి. ఇర్మియా గ్రంథము 5:22 ఏమంటాడంటే, సముద్రాన్ని సృష్టించినటువంటి ఒకసారి ఈ ఇర్మియా గ్రంథము 5:22 చదువుకొని మనం ముగించుకుందామండి. ఇర్మియా గ్రంథము 5:22 ఒకసారి చదవండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను అవి దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత ఇసుకను సరిహద్దుగా నిర్ణయించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడండి? సముద్రము ఎంత పొంగి పొర్లుచున్నా కానీ అది సముద్రం ఒడ్డును అంటే ఇసుకతోటి దానికి సరిహద్దుని నిర్మించాడండి. అంటే దేవుడు ఎంత గొప్ప ఇంజనీరో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఇంత శక్తి కలిగినటువంటి దేవుడికి మనం ఏ గోడ కట్టలేదు, ఏ బిల్డింగ్ కట్టలేదు సముద్రాన్ని ఆపడానికి. కానీ దేవుడు ఏం చేశాడు? కేవలం ఇసుకతోటే దేవుని యొక్క అంటే సముద్రం అనేది పొర్లకుండగా, ఇంకా ఎక్కువ పొర్లకుండగా అనేది ఇసుకతోటే దానికి సరిహద్దును నిర్మించినటువంటి దేవునికి మనం భయపడాలండి. కాబట్టి సృష్టికర్తకి మనం భయపడాలి. అంతేగాని మన శరీరాల్ని, మన దేహాలను చంపేటువంటి మనుషులకు మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మను కాకుండా దేహాన్ని చంపేటువంటి మనుషులకి మనం భయపడకూడదు. ఆత్మతో పాటు దేహాన్ని నరకాల్లో నశింపచేసేటువంటి దేవునికి మనం భయపడాలి, మిక్కులుగా భయపడాలని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఓపికతో విన్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనాలండి సుధాకర్ గారు. ఇప్పటి వరకు చాలా చక్కగా గొప్ప సంగతులను చెప్పారు. పాత నిబంధనల నుంచి కూడా అట్లాగే క్రొత్త నిబంధనలు కూడా ముందు మనుషులకు భయపడి తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ సహాయం బట్టి వాళ్ళు ఏ విధంగా దేవుని పక్షాన నిలబడ్డారు అనేటువంటి గొప్ప సంగతులను తెలియజేశారు. కాబట్టి మనం కూడా సహోదరులు చెప్పినట్లు రేపు ఏదైనా పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ మన యొక్క శరీరాలను చంపేటువంటి వ్యక్తులకు మనం భయపడకూడదు. ఏ సంఘటనకు కూడా మనం భయపడకూడదు. ఆత్మను చంపగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి మాత్రమే మనం భయపడి భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలనేటువంటి గొప్ప సంగతులను చెప్పారు. అలాగే మన మధ్యలో సహోదరులు అప్పారావు గారు ఉన్నారు. చెప్పబడినటువంటి సంగతుల గురించి ఏమైనా విషయాలు చెప్పి అలాగే సహోదరుడు అశోక్ గురించి చెప్పి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలండి. సుధాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలండి. సుధాకర్ గారు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారండి? బ్రదర్ గారు నేను కాకినాడ పీటీ స్కూల్లోనే ట్రైనింగ్ చేస్తున్నానండి. అంటే ప్రజెంట్ కంటిన్యూలో అంటే ఇంటి దగ్గర నుంచే చేస్తున్నాను అనమాట. దేవకర్ణ గారి దగ్గర మాకు బాప్తిస్మం ఇచ్చింది దేవకర్ణ గారు అన్నమాట. జాషువా గోటం గారి దగ్గర కాదండి పీటీ స్కూల్లోనండి కాకినాడ. ఎందుకంటే మీరు ఆ మాట అడిగాను, ఒక రకంగా ఆ రిఫరెన్స్లు మీరు చూపించినప్పుడు జాషువా గోటం గారు చూపించినట్లుగా చూపించారు.
చాలా మంచిది బాబు. నీ వయసు ఎంత ఉంటుందో కానీ మరి వయసు సబ్జెక్ట్ ను 30 మనం సంవత్సరాలు. కొంచెం కుదించుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మీరు నేర్చుకుంటున్నారు కనుక అంత పెద్దది కాకుండా అందులో ప్రాముఖ్యమైనవి చేరుకుంటే మీకు చక్కగా వస్తుంది. చాలా మంచిదే. మంచి ఆత్మను చంపనారక దేహాన్ని చంపువారికి భయపడిన అవసరం లేదు. ఎవరైతే ఆత్మను దేహమును రెండింటిని చంపుతారో వారికి భయపడాలని బాగా చెప్పారు. మంచిదే. ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మందు నాయన మీ లేఖనాన్ని నాయన చదువుకున్నట్టుకు నాయన మీ వాక్యం వినటానికి మీరు మా ఎడల చూపించిన గొప్ప ప్రేమను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పినటువంటి ఇద్దరు సహోదరులను, ప్రభుదాస్ గారిని, సుధాకర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి వారి గృహాల్లో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నాయన వారు చక్కగా బోధించడానికి కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ పనిని ప్రారంభించి కొనసాగిస్తున్న నీ కుమారుడు తండ్రి రవిని బట్టి, తన భార్య పిల్లలను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు బహుగా దీవించి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. ఈరోజు రాలేకపోయినటువంటి దేవకిరణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా మరి యొక్క సమయాన్ని వారికి అనుగ్రహించమని, ఏ కారణం చేత రాలేకపోయి ఉన్నారో నాయన మాకు తెలీదు. ఏదైనా అక్కర అవసరం ఉంటే తీర్చి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. తండ్రి, నా చిన్న కుమారుడు అశోకుని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప ప్రమాదం నుంచి తప్పించి తండ్రి నాయన కాపాడి హాస్పిటల్ నుంచి నాయన సంతోషంగా గృహానికి నడిపించినందుకు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటాం. గాయములు నేను త్వరగా మానిపోయినట్లుగా నాయన స్వస్థపరచమని, నా దేవుని దయ వలన, నా దేవుని కృప వలన నా కుమారుడు మేలు పొంది ఉన్నాడని మీ సన్నిధిలో నేను కృతజ్ఞత చెల్లించుకుని మీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ఇప్పుడు మాట్లాడుకోండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు.